దేశం నలుమూలలు చూసుకున్న దేశంలో ముఖ్యమైన సమస్య ఏదంటే ఒక ఏబిసిడి వర్గీకరణని ప్రతి రాష్ట్రంలోనూ ఈ వర్గీకరణ సమస్య ఎస్సీలకు ఉంది కాబట్టి మరి కృష్ణన్న ఆదేశాల మేరకు మేము కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేయాలని చూస్తున్నాం. మరి రేపు కురుక్షేత్ర మహాసభ 7న అమరావతిలో జరుగుతుంది కాబట్టి ఆ కురుక్షేత్ర మహాసభను 10 లక్షల మంది పైగా ఆంధ్రప్రదేశ్లో మాదిగలు లేరని ఈరోజు వర్గీకరణ చేయకుండా చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు వర్గీకరణ చేసి పెద్ద మాత్రమే మాట ఇచ్చాడు. మరి ఈరోజు ఆ మాట తప్పి మానవులు ఎక్కున్నారు, మాదిగలు తక్కువ ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి కనీసం మాదిగలు 3 అక్షరాలు కూడా మాట్లాడకుండా కాపులకు రిజర్వేషన్ ఇస్తానంటున్న ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ఇస్తారు కానీ మాదిగల గురించి పట్టించుకోకుండా మనల్ని మోసం చేస్తున్నాడు. మరి ఈరోజు ఎన్నో ఉద్యోగ అవకాశాలు మనం కోల్పోతుందని చూస్తున్నాం. మరి ఒక్క మార్పుతో మాదిగ విద్యార్థులు ఉద్యోగాలు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ఉన్నందున రేపు 7న అమరావతిలో జరుగు కురుక్షేత్ర మహోత్సవం విజయవంతం చేయడం కొరకు మేము గ్రామాన పాదయాత్ర చేసి మరి మొత్తాన్ని ఐక్యత చేసి రేపు ఆంధ్రప్రదేశ్లో మాదిగలు కూడా మేము మాదిగలు ఉన్నాము, మాలల కన్నా మేము తక్కువ కాదని ప్రతి గ్రామం నుంచి ప్రతి ఇంటి నుంచి ఆ రోజు ప్రతి ఇంటికి తాళాలేసి మరి ప్రతి ఇంటి నుంచి ఒక అక్క చెల్లి తమ్ముడు అందరూ ప్రజలు వచ్చి ఆ రోజు 20 లక్షల మంది దాకా మాదిగలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని నిరూపించుకుంటే మరి మన జీవితాలు బాగుపడతాయి. కాబట్టి ప్రతి గ్రామం నుంచి ప్రతి పల్లె నుంచి ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరూ పదవి రావాలని కోరుతూ మరి అన్నాదేశం మేరకు ఈరోజు మేము కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నుంచి 24 స్టార్ట్ చేసిన పాదయాత్ర ఈరోజు రెడ్డిగూడ మండలం అయిపోయిన నెక్స్ట్ మాధవరం ఏకొండూరు మండలంలో రేపు నుంచి మొదలు చేస్తాం. మరి ఈరోజు మన గ్రామస్తులు తెలియజేసి ఒకటే, ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, మీలో టీడీపీ వారు ఉండొచ్చు, వైఎస్ఆర్సీపీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, పార్టీలకు తొత్తులు మారకుండా రేపు టీడీపీలో ఉన్న వాళ్ళు ఎంత మాత్రం సంపాదించుకుని ఎస్సీలని ఊరు కమ్మళ్ళు అంటే ఎస్సీలు మనం పైకి రానియరు, వైఎస్ఆర్సీపీ అయినా పైకి రానియరు. వాళ్ళు పోసి ఆ మందు నీళ్ళకి డబ్బులకి లొంగకుండా ప్రతి ఒక్కరు మీ పిల్లల భవిష్యత్తు కోసం మాదిగా ఎంఆర్పీఎస్లో ఎంఎస్ఎఫ్లు కానీ పనిచేసి రేపు వర్గీకరణ వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈరోజు టీడీపీలో ఉన్న వాళ్ళు కావచ్చు, వైసీపీలో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ డబ్బులు సంపాదించుకునేది ఏం లేదు, వాళ్ళ కింద తొత్తులు ఉండటం పెట్టితే మన రూపాయి సంపాదించుకునేది అంటే ఏమున్నది ప్రభుత్వాలలో. వాళ్ళు పెద్దోళ్ళే వాళ్ళ పెద్దోళ్ళు నీటి నెప్పితే మనల్ని అడగనియరు, మనల్ని రానియరు. కానీ అటువంటి వాటికి మన వాళ్ళు ఆటోలు పెట్టుకొని బస్సులు పెట్టుకుని వెళ్తారు కానీ మాదిగయ్యా మనం వచ్చినవయ్యా కానీ పట్టించుకుని నాదులు లేడు. కానీ ఈరోజు పర్వాలో చూస్తే మాత్రం చాలా సంతోషం వేసింది. జగ్గయ్యపేట నుంచి వస్తున్నాం, ఇంతవరకు ఏ ఊర్లో ర్యాలీ పెట్టలే, ఈ ఊర్లో ర్యాలీ పెట్టారు, చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా రేపు మీరు కూడా 2-3 లారీలు తగ్గకుండా అమరావతి వచ్చి ఆ రోజు మీ ఉద్యమాన్ని చాటుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మాన్యశ్రీ మందకృష్ణ గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మనం సభ కానీ ఏ పెట్టు కానివ్వకుండా అక్కడ అరెస్ట్ చేసి అందరినీ చేయడం జరుగుతుంది. ఆ రోజు మనం 20 లక్షల మంది దాకా సభగా పెడితే వర్గీకరణ సాధ్యమే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంఆర్పీఎస్ అనే ఒక ఉద్యమం ఉంది, అది పార్టీ పరంగా కూడా వెళ్ళిపోయిందని ప్రతి రాజకీయ నాయకులు ఉనికి కూడా పుట్టించవచ్చు. మరి ఆ విధంగా మీరు ఎంఎస్ఎఫ్లు కానీ ఎంఆర్పీఎస్ కానీ ఎంఈఎఫ్ కానీ ప్రతి దాంట్లో పాల్గొని మరి కమిటీ ఉందిగా మరి మన సురేష్ అన్నను ఆదర్శంగా తీసుకొని మరి ఆ రోజు మీరు 2-3 లారీలు తగ్గుతున్న అమరావతి యూనివర్సిటీ ఎదురుగా జరుగు సభకు వస్తారని ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ నా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను.